సమ్మర్ అంటేనే చాలా స్పెషల్. స్కూల్ పిల్లలకి సెలవులు, ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్. మన హైదరాబాద్లో ఇయర్లీ వన్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి సరికొత్తగా సమ్మర్ ఎగ్జిబిషన్ అనేది మన హైదరాబాద్లో స్టార్ట్ అయిందనమాట. పీపుల్స్ ప్లాజా దగ్గర సమ్మర్ ఉత్సవ్ మేళా 2023. అసలు ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎంట్రీ టికెట్ ఈచ్ 100. అబోవ్ 3 years ఉన్న కిడ్స్ కూడా ఫుల్ టికెట్ తీసుకోవాలి. సో మేమైతే 4 టికెట్స్ తీసుకున్నాము. హియర్ వి గో. ఇక్కడ ఫిష్ ఎక్వేరియంది కూడా ఉన్నట్టుంది. మధ్యకాలంలో ఏ ఎగ్జిబిషన్ జరిగినా అన్ని చోట్ల ఫిష్ ఎక్వేరియంది కూడా పెట్టారు. చూద్దాం, లోపలికి వెళ్దాం పదండి. ఈ వీడియోలో నాతో పాటు మా చెల్లి, మా మమ్మీ అండ్ మా అత్తయ్య వాళ్ళ పాప లేఖ్య ఉంటుందన్నమాట. సో ఎంట్రీ అవ్వగానే మనకి ఇలా రకరకాల చేపలు ఎక్వేరియంస్లో పెట్టి కనిపిస్తూ ఉంటాయి. చాలా క్యూట్గా, చాలా అందంగా ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు గనక నా ప్రీవియస్ వీడియో హైదరాబాద్లో జరిగిన ఇండోర్ ఎక్వేరియం టనల్ ఎక్స్పో ఏదైతే ఉందో, సో అది చూడకపోతే అది కూడా చూడండి. అక్కడ కూడా ఆ ఎగ్జిబిషన్ దగ్గర కూడా ఇలాగే ఫిషెస్ దాన్ని పెట్టారనమాట. హైదరాబాద్లో ఫస్ట్ ఇండోర్ ఎక్వేరియం ఎక్స్పో అనమాట అది. ఈ మధ్యన అదేంటో తెలియదు కానీ ఎగ్జిబిషన్ అనగానే ముందు ఇట్లాంటి ఫిష్ ఎక్స్పో లాంటివి పెడుతూ ఉన్నారు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఒక చోట అంటే అనుకోవచ్చు, ప్రతి ఎగ్జిబిషన్ దగ్గర ఇది ఒక ఎంట్రీ టికెట్ ఎలాగో కామన్ గా, గేట్ ఎలాగో ఇంటికి, అలాగే ఎగ్జిబిషన్ అనగానే ఇది ఒకటి కామన్ గా పెట్టేశారు. ఆ ఫిషెస్ ని అలా చూస్తూ టైం స్పెండ్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే లైక్ పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నాట్ ఓన్లీ పిల్లలనే కాదు, అలా రకరకాల చేపల్ని మనం ఒకటే ప్లేస్ లో చూడడం అనేది బాగుంటుంది. బట్ టు బి హానెస్ట్, నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఆ ప్లేస్ కి కూడా వెళ్ళాను కదా, సో అక్కడ ఈ ఫిషెస్ టనల్ది కొంచెం నీట్ గా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇండోర్ టనల్ బాగాలేదు, కానీ ఇక్కడ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఫిషెస్, ఇక్కడ ఫిషెస్ కొన్ని చాలా వరకు డిఫరెంటే ఉన్నాయి, సేమ్ అయితే లేవు. కానీ ఇండోర్ టనల్ వచ్చేసి ఈ పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన ఈ వీడియోలో మీరు చూస్తున్న ఎగ్జిబిషన్ ప్లేస్ లో ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకా హైజీన్ గా పెట్టాలి. ఇంకా పెట్టలేదు, ప్రాపర్ గా లేదనమాట. ఇక్కడ వరకు మీరు చూస్తున్న వరకు బానే ఉంది, కానీ ఇండోర్ టనల్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకేం పెట్టలేదేంటి, సరిగ్గా లేదేంటి అనే ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మా సిస్టర్ అయితే ఆ ఎక్స్పోకి రాలేదు కాబట్టి షీ వాజ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ జరుగుతున్న టనల్, ఆ ఫిషెస్. సో ఇలా బయటకు వచ్చిన వెంటనే మనం ఇండోర్ టనల్ దాంట్లోకి ఎంటర్ అవుతాం. ఇదే నేను చెప్పిన ఇండోర్ టనల్. సో ఇందులో ఫిషెస్ అంత గొప్ప కలెక్షన్ అయితే పెట్టలేదు కంపేర్ టు కుక్కట్పల్లి ఫిష్ ఎక్స్పో ఏదైతే ఉందో. సో ఈ విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బట్ టికెట్ ప్రైసెస్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు అని అనిపించింది ఎగ్జిబిషన్స్ కి. ఈ ప్లేస్ లో 100 రూపీస్, కానీ కుక్కట్పల్లిలో 150 రూపీస్. ఒకప్పుడు 30 రూపీస్, 40 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉండేవి పర్ హెడ్. కానీ ఇప్పుడు మాత్రం ఏది 100కు తక్కువే లేదు. మన నెక్స్ట్ సెగ్మెంట్ షాపింగ్. ఎవరికి ఇష్టం ఉండదు ప్లేస్ ఏదేమైనా, కానీ ఖచ్చితంగా మనకి పనికొచ్చేవి, పనికిరానివి అన్ని కొనుక్కుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ మాత్రం వెరైటీస్ ఆఫ్ మనకి బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అండ్ అలాగే చాలా ఉన్నాయి. కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైస్, ఎందుకంటే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ది ఇక్కడిది కూడా కంపేర్ చేసుకుని చూశాను అనమాట. నేను ఈ షాప్ లో నుంచి డోర్ మ్యాట్స్ అండ్ అలాగే పిల్లోస్ తీసుకున్నాను. 2 వచ్చేసి 450కి పిల్లోస్ అనమాట, 2 ఒక పేర్. అండ్ డోర్ మ్యాట్స్ మాత్రం ఈచ్ 100 రూపీస్. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది అండ్ అలాగే కొంచెం యూనిక్ గా అనిపించాయి అనమాట. మీరు కూడా ఈ షాప్ లో తీసుకోవచ్చు. అండ్ మనకి హైదరాబాద్ లో చార్మినార్ పెట్టింది పేరు డ్రెస్ మెటీరియల్స్ కానీ బ్యాంగిల్స్ కి కానీ ఎగ్జిబిషన్ లో ఎందుకు తీసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ కలెక్షన్స్ మనకి ఎట్ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా దొరుకుతాయి అనమాట. సో డెఫినెట్లీ మీరు చుడిదార్ కొనుక్కోవాలంటే ఎగ్జిబిషన్ లో ట్రై చేయండి, మీకు మంచి క్వాలిటీస్ తో దొరుకుతాయి. అండ్ బ్యాంగిల్స్ గురించి చెప్పాలి అంటే చార్మినార్ కి వెళ్ళి అక్కడ తీసుకుంటే ఫైన్, లేదు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోండి. స్టార్టింగ్ లో పెట్టినవి 50 రూపీస్ అనమాట. సో 4 బ్యాంగిల్స్ అలా ఉన్నాయి, మన చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ మాత్రం లోపల పెట్టినవి మాత్రం 100 రూపీస్ అండ్ డిజైన్ బట్టి ప్రైస్ ఉంది. ఇవి వచ్చేసి 100 రూపీస్. ఆ చెమ్కీతో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో బాగున్నాయి, నాకైతే నచ్చాయి. కానీ తీసుకునేటప్పుడు చూసుకోండి అన్ని థింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేవో. కొన్ని ఎక్కడో డిస్టర్బ్డ్ గా కనిపించినట్టు అయితే ఉంది. తనైతే చెప్తున్నాడు ఆ పిల్లోడు, షాప్ లో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది అది అని చెప్పేసి. నో మ్యాటర్ వాట్, అమ్మాయిలకి ఆల్ టైమ్ ఫేవరెట్ జుట్టుకి క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉండాలి. ఎయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ అంటే అవసరం లేకపోయినా మనం అట్రాక్ట్ అయిపోయి కొనుక్కుంటూ ఉంటాం. ఇక్కడ క్రంచీస్ ఉన్నాయి. సో 10 రూపీస్ ఈచ్, రీజనబులే. కానీ మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం టైలరింగ్ ఐడియా ఉంటే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ రీజన్ తోనే నేను సంవత్సరం నుంచి బయట క్రంచీస్ కొనడమే ఆపేశాను. సో కొరియన్ డ్రామాస్ చూసిన తర్వాత మనకి అలాంటి ఎయిర్ యాక్సెసరీస్ అన్ని బాగా యూజ్ చేయాలని ఒక కోరిక అయితే ఉంటుంది.
ఈ షాప్లో ఫిక్స్డ్ రేట్ అనమాట. చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే బ్రేస్లెట్స్ దగ్గరికి వెళ్ళి రబ్బర్ బ్యాండ్, స్లిప్స్, ఇయర్ రింగ్స్ అండ్ యూనిక్ కొత్తగా వచ్చిన ట్రెండీ ఐటమ్స్ ఈ షాప్లో అయితే నేను అబ్జర్వ్ చేసేసాను. అండ్ ఇక్కడ క్లిప్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసి 30, 40, 50, 60 ఆ ప్రైస్ రేంజింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను కొన్ని కొన్నాను, అవేంటి అనేది చెప్తాను. బట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అంటే మనకి బయట అంతకన్నా తక్కువ దొరుకుతాయి, కానీ వీళ్ళ దగ్గర కొన్ని యూనిక్ కలెక్షన్స్, అంటే వెస్టర్న్ వేర్ మీద వేసుకోవడానికి యూజ్ అయ్యే కొన్ని స్పెషల్ ఇయర్ రింగ్స్ నాకు కనిపించాయి. అవి మనకి బయట అంత సామాన్యంగా దొరకవు, కానీ ప్రైజెస్ కూడా టూ మచ్ ఉన్నాయి గాయస్. లిటరలీ నేను ఒక్క ఇయర్ రింగ్ చిన్న పేరు 200, 300 అని చెప్పేసి నాకు నచ్చినా కూడా నేను కొనలేదు. బికాజ్ ఐ నో అవి ఓవర్ ప్రైస్, అనవసరం అని అనిపించి తీసుకోలేదు. బట్ మీకు అవి రీజనబుల్ అనిపిస్తే యూ కెన్ టేక్ ఇట్. అండ్ ఇక్కడ నేను ఒక పర్పుల్ కలర్ ది ఇయర్ రింగ్స్ తీసుకున్నా, విచ్ కాస్ట్ 180 రూపీస్. సర్లే ఇంకా మా చెల్లి వదలట్లేదు అని చెప్పేసి తీసుకున్నా. ఈ క్లిప్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆన్లైన్ లో వీటి ప్రైస్ 350 అలా ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ నియర్ టు అలాగే ఉన్నాయి అనమాట. నేను తీసుకున్న ఎయిర్ క్లిప్స్ ఎప్పటి నుంచో ఒక బో ఎయిర్ బ్యాండ్ లాంటిది తీసుకుందాం అనుకుంటున్నాను. 40, 50, 60 రేంజ్ లో ఉన్నాయన్నమాట. క్వాలిటీ బాగుంది, డిజైన్స్ కూడా ట్రెండింగ్ గా ఉన్నాయి. అండ్ ఈ నెయిల్ పాలిషెస్ వచ్చేసి 50 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్, కానీ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా. యూజ్ గా కొంచెం స్టైలిష్ గా ఉన్నాయి. అండ్ చెప్పులు ఎగ్జిబిషన్ ఇస్ వెరీ కామన్, మంచిగా అనిపిస్తాయి. ఈ షాప్ లో నేను ఒక 2 pairs ఆఫ్ స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇవి నచ్చే గానీ నాకు ఎందుకో కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు. అవి వచ్చేసి 300 రూపీస్ పేర్. సో బార్గెన్ చేయడానికి కూడా లేదు, కానీ చూసినప్పుడు నాకు అనిపించింది ఆన్లైన్లో తీసుకున్నా కూడా అదే ప్రైస్కి తీసుకుంటున్నాను. బయట తీసుకోవడం నేను చాలా రోజులు, సంవత్సరాల క్రితమే మానేశాను. బికాజ్ బయటవి త్వరగా తెగిపోతున్నాయి. ఆన్లైన్లో నేను XXSలో తీసుకుంటాను మోస్ట్ ఆఫ్ మై ఫుట్వేర్. 3 పేర్లు వచ్చేసి డిఫరెంట్ ట్రెండింగ్ ఫుట్వేర్ జస్ట్ 1000 రూపీస్కి అట్లా తీసుకుంటాను అనమాట. అందుకే నేను ఇంకా బయట ఎప్పుడు కొనలే, కానీ ఎగ్జిబిషన్లో ఎందుకు కొనుక్కోవాలనిపించి 2 pairs కొనుక్కున్నాను 600కి. 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లిప్పర్స్. మోస్ట్లీ అన్ని చోట్ల గూగుల్ పే అవి పనిచేస్తాయి, కానీ నెట్వర్క్ ఒక్కొక్క చోట రాదు. కుదిరితే క్యాష్ అయితే క్యారీ చేయడం మర్చిపోకండి. షూస్ కూడా ఇక్కడ బాగున్నాయి అనమాట, కానీ నేను మీషోలో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకోలేదు. అండ్ పెలాజోస్ గాయస్, నేను బేసిక్గా ఎగ్జిబిషన్లో కొంటా, కానీ పెలాజోస్ కొనాలి అని అయితే అనిపించలేదు. ఇక్కడ ఈ మా చెల్లి పట్టుకుంది కదా, ఈ పెలాజో వచ్చేసి 300 రూపీస్. నో బార్గెన్, నో రీజన్ టు బార్గెన్. బట్ నాకు కొంచెం బాగా నచ్చాయి. బ్లాక్ కలర్, వైట్ కలర్ అండ్ మా చెల్లి ఇందాడు పట్టుకుంది కదా, 3 పెలాజోస్ తీసుకున్నాము. ఈచ్ కాస్ట్ 300. కొంచెం యూజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అలా వేసుకుని పైన ఏదైనా మనం ఒక మంచి టాప్ అలా చూస్ చేసుకుంటే బయటకి వేసుకెళ్ళిపోవచ్చు. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ అప్పుడు నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం వేరే టాప్స్ కూడా ఉన్నాయి, కాటన్వి. నేను ఒక ప్రింటెడ్ షర్ట్ తీసుకున్నాను, అది వచ్చేసి 150 రూపీస్, రీజనబుల్ అనిపించింది. అండ్ ఈ భయ్య ఒక 100 రూపీస్ ఏమో తగ్గించినట్టున్నాడు. సో నేను అందుకే థ్యాంక్స్ చెప్తాను. ఇవైతే బాగున్నాయి వైట్ అండ్ వైట్ లో, కానీ ప్రైస్ మాత్రం చూడగానే ఫ్యూజ్ ఎగిరిపోయాయి. 600 రూపీస్ అంట. మై సిస్టర్ వాజ్ సేయింగ్ దట్ ఇంత ఓవర్ ప్రైస్డా, ట్రాన్స్పరెంట్ ఉంది లోపల, ఓకే, బట్ అది చాయిస్ ఎవరు ఎలా డ్రెస్ చేసుకుంటారు అనేది. కానీ అది మాత్రం కొంచెం 600 అంటే నాకు కూడా షాకింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ నైటీస్, నైట్ వేర్ ఉన్నాయి, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ట్రెండింగ్ అనిపించాయి. నేను అసలు నైటీలు కొనుక్కోను, బట్ ఇక్కడ చూసిన తర్వాత నేను ఒక 2 మా చెల్లి కొన్ని సెలెక్ట్ చేసి కొన్ని టాప్స్ తీసుకుంది. మా మదర్ కూడా 250 రూపీస్. కొంచెం ఎట్లా అంటే ట్రెండీగా అనిపించే గైస్, కొంచెం టై అండ్ డై అంటారు కదా, అలాంటి షేడ్స్ లాగా వచ్చాయి. నైటీ అంటే నైటీ లుక్ లాగా లేకుండా కొంచెం యూనిక్ గా టాప్స్ లాగా ఉన్నాయి, కాబట్టి మేము ఇక్కడ తీసుకున్నాము. సో క్వాలిటీ బట్టి, సైజ్ బట్టి మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇదే షాప్ లో కొన్ని వేరే టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. మాకు ఇక్కడ షాప్ ఆమె కొంచెం ప్రైస్ తగ్గించింది ఒక టాప్. ఈవెన్ దో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా కానీ బట్ స్టిల్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది టాప్స్. నైటీస్ అయితే రీజనబుల్ ప్రైజే, టాప్స్ కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించింది. సో బట్ స్టిల్ బార్గెన్ చేస్తే తగ్గించింది కాబట్టి మేము తీసుకోవడం జరిగింది. టు బి హానెస్ట్, నేను ఎందుకు ఈ ఎగ్జిబిషన్స్లో బార్గెన్ చేయనో నాకైతే తెలీదు. ఐ స్టాప్ బార్గెనింగ్ ఇన్ ఎగ్జిబిషన్. స్పెషల్లీ ఆల్రెడీ ఫిక్స్డ్ అని పెట్టుంటారు, అది పెట్టి చూసిన తర్వాత కూడా హౌ కెన్ ఐ ఆస్క్ అని చెప్పేసి నేను అడగడం ఆపేసా. బట్ మా సిస్టర్ మాత్రం ఒప్పుకోలేదు, నేను ఎట్లయినా బార్గెన్ చేస్తా అని చెప్పేసి తనని అడిగితే ఆంటీ తగ్గించడం జరిగింది. ఎగ్జిబిషన్ అనగానే మనకి ఇదొక్కటి మాత్రం ఫ్రీగా టేస్ట్ చేయమని పిలిచి మరీ ఇస్తూ ఉంటారు. సో మసాలాస్, సో మనం వెజిటేబుల్స్తో కానీ చికెన్తో కానీ ఇలా చేసుకోవచ్చు. ప్రతిసారి నో మ్యాటర్ వాట్ ఏ ఎగ్జిబిషన్ అయినా కానీ నేను
వెళ్ళి ఇవి అయితే కొంటాం మాత్రమే గుర్తుంది, కానీ దీన్ని ఒకసారి యూజ్ చేశానో లేదో నాకైతే తెలీదు. ఈవెన్ నాంపల్లిలో కొన్నా, ఇక్కడ కూడా కొన్నాను, అదేం చేశానో తెలీదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తానో కూడా నో ఐడియా. 100 రూపీస్కి 2 ఇస్తారు, వెజ్ అండ్ నాన్ వెజ్ ప్యాకెట్స్ తీసుకోండి. మా లేకి వచ్చి మా మమ్మీ పిలుస్తుంది అని చెప్తుంది అనమాట. వెళ్ళు నేనేం కొన్నాను చెప్పాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ అనగానే అనవసరమైనది అన్నీ కొనాలనుకుంటారు. ఈ వెజిటేబుల్ కట్టర్ నేను చాలా ఎగ్జిబిషన్లో చూశాను, కానీ ఈసారి ఎందుకో కొనుక్కోవాలనిపించింది, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు గైస్. నేను కొంటా అన్నప్పుడు వాళ్ళు కొనిచ్చుకోరు, నాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు కొంటా అంటారు. ఇక్కడ కప్పులు ఇవన్నీ కూడా మంచి కలెక్షనే ఉన్నాయి. ప్రైజెస్ 60, 70, 100 డిఫరెంట్ అనమాట. అప్పుడు ఇదొకటి అదొకటి, ఇది ఇంత అంత అనేది చెప్పలేను, మీరు దాన్ని బట్టే ఎస్టిమేట్ చేసుకోండి. ఇది ఒక చైనా బజార్ లాగా ఉంది, దీని లోపల పోతే మాత్రం అసలు గాలాడదు గైస్. కొంచెం ఫ్యాన్ లాంటిది క్యారీ చేస్తే చాలా బెటర్. బట్ స్టిల్ ఇక్కడ చాలా చాలా థింగ్స్ మన ఇంట్లో వాటికి యూజ్ అయ్యేవి ఉన్నాయి. లైక్ అదేంటిదో సమ్ ప్యాన్ క్లీన్ చేసుకునేది, సోఫాలు క్లీన్ చేసుకునేవి, యాపిల్ కట్టర్, ఇలా చైనా బజారే అనుకోండి. అండ్ ఇది నాకు యూజ్ అనిపించింది, 60 రూపీస్ అంట. సో ఒకటి తీసుకున్నా, సో దట్ మనం ఇంట్లో మన కాళ్ళకి పెడిక్యూర్ చేసుకోవడానికి, మ్యానిక్యూర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నా. దీంట్లోనే లైక్ చాలా యూజ్ అనిపించింది కాబట్టి తీసుకున్నా. ఈ పౌచ్ 30 రూపీస్ అనుకుంటా ఐ గెస్. సో స్కూల్ పిల్లలకి ఏమైనా పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి, కానీ మా వాళ్ళని తీసుకోమంటే, అంటే మా లేకే ఇంకా స్కూలే చదువుతుంది, సో తీసుకుంటే నాకు వద్దు అని అంది. ఐ డోంట్ నో, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి యూజ్ అయ్యేవి అండ్ డిఫరెంట్గా అనిపించేవి, రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. సో ఈ షాప్లో ఆల్మోస్ట్ నేను ఒక 600 బిల్లింగ్ చేశానంటే అర్థం చేసుకోండి. అప్పటికి ఇది వద్దు అదొద్దు అని అనుకుంటూ సార్ట్అవుట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి సమ్ దోశ వేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసేదన్నమాట ఐ గెస్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఒకవేళ వేరే పర్పస్కి యూజ్ చేస్తే ఐఎమ్ రియలీ సారీ. ఈ మసాజర్ హెడ్ ది చాలా బాగుంది. మనం ఎప్పుడు స్టీల్ది చూస్తూ ఉంటాం, ఇదేదో కొరియన్ స్టైల్ లాగా బాగుంది. మై సిస్టర్ వాజ్ ట్రైయింగ్, ఎందుకంటే అది ఎప్పుడు అడుగుద్ది నాకు ఇది కొనివ్వ అని చెప్పేసి. షీ వాజ్ ఎంజాయింగ్. ఇలాంటివన్నీ ఫ్రీ సర్వీసెస్ మనం అక్కడ యూజ్ చేసేసి ఆడ పెట్టేయచ్చు అనమాట. అంకుల్ కౌంట్ చేస్తున్నాడు, దాంట్లోకి వెళ్ళి నేను కొన్ని ఐటమ్స్ తీసేసా. ఆ మ్యాట్ సమ్ 120 ఎంతో కాస్ట్ ఉంటే నచ్చింది, కానీ ఎందుకులే ఇప్పుడు అవసరమా అని చెప్పేసి తీసేయడం జరిగింది. క్యూట్ మూమెంట్స్ ఇన్ ఎగ్జిబిషన్ ఏంటో తెలుసా, మనం కొనకపోయినా వీ నీడ్ టు ఎంజాయ్. ఇలా ఎంజాయ్ చేసేది, ఇలా బెలూన్స్ ఊదేదనమాట. పిల్లలందరూ అక్కడ గ్యాదర్ అయిపోయారు, వాళ్ళ పేరెంట్స్ కొంటున్నారో లేదైతే తెలియదు కానీ, బట్ అక్కడ బాగుంది. అండ్ ఈ చిన్న పాప బబుల్స్, ఎయిర్ బబుల్స్ని ఎంజాయ్ చేస్తుంది. సో నేను కూడా బాగుంది కదా అని చెప్పేసి అలా రికార్డ్ చేసి ఇలా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ రైనా రాజస్థాన్ కలెక్షన్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా మనం స్టార్టింగ్లో యూనిక్గా ఉన్నాయి నైటీస్ కలెక్షన్ అని చెప్పాను కదా. ముందుకొస్తే ఇంకో షాప్ కూడా ఉంది, కుదిరితే 2 చోట్ల చూసి మీకు నచ్చిన కలర్ తీసుకోండి. అండ్ ఇక్కడ మాత్రం మనకి కొంచెం ఎలాంటి జ్యువెలరీ అంటే ఒక కైండ్ ఆఫ్ కలెక్షన్, నాగాలాండ్ జ్యువెలరీ ఎస్ అక్కడ దొరుకుతాయి అనమాట, దాని పక్కన ఉండే షాప్లో. అండ్ ఇక్కడ క్యాండీస్ ఇవన్నీ మనకి దారిలో పాప్కార్న్ అవి ఉంటాయి. వాటర్ బాటిల్ మాత్రం మనకి స్టార్టింగ్ నుంచే దొరకవు, ఓన్లీ బాదం మిల్క్ అవన్నీ పెడతారు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, ఎందుకంటే వాటర్ ఎంత దాహం వేస్తుంది అంటే ఆ ముందు దాకా వెళ్ళి మనం తెచ్చుకోలేం కాబట్టి. సో మీరు ఓన్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే ఈ టర్న్స్, ఈ షాపింగ్ సెషన్ అంతా అయిన తర్వాత మనకు వస్తుంది. అండ్ ఈ షాప్లో ఇవి ఢిల్లీ కలెక్షన్ లాగా అనిపించాయి, క్వాలిటీ అంత బాగాలేదు, బట్ నాకైతే అవి యూజ్ అవుతాయని చెప్పేసి నేను తీసుకున్నాను. 150, 250 అట్లా ఉండే అనమాట. అండ్ ఈ షాప్లో మాత్రం టాప్స్ ఆర్ అమేజింగ్ గైస్. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. నేను ఎందుకు కొనలేదు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత అరే అది కొనాల్సింది అని చెప్పేసి అనుకున్నాను. అక్కడ సిమెంట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఐ మీన్ యాష్ కలర్లో, మా సిస్టర్ బ్యాక్ సైడ్ తను పట్టుకునేది కాదు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో కొంచెం అనార్కలి లాగా కొంచెం ఉంది, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా రీజనబులే. బట్ ఎందుకో కొనలేదు. తను తగ్గిస్తాడేమో అని అనుకున్నాం, కానీ ఒక 50 రూపీస్ ఏమైనా తగ్గించాడు చెప్పిన దానికి. హీ టోల్డ్ అస్ లైక్ 600 రూపీస్. మా మదర్ పట్టుకున్నారు కదా అది అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి అలా ఉంది కానీ లైవ్లో మాత్రం బాగుంది. మా సిస్టర్ పట్టుకుంది, తీసుకుందామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఇట్స్ లైక్ అరౌండ్ 500 అట్లా ఉండే అనమాట. ఇవి నైట్ వేర్ వేసుకోవడానికి మా చెల్లికి నచ్చింది, ఇంకా పట్టుకుంది. అక్కడ గంట అదే షాప్లో తిప్పి అక్కడ 4 తీసుకుంది. ఇవి వచ్చేసి సమ్ 250, 300 ఆ ప్రైజింగ్లో ఉన్నాయి. కొంచెం నాకు ఎక్కువ అనిపించినా వాళ్ళకి నచ్చాయి కాబట్టి ఇంకా తగ్గేదే లేదు. అండ్ ఇక్కడ మాత్రం 1000కి 3 టాప్స్, 3 అని పెట్టారు కానీ ఆయన 4 ఇస్తారు అని చెప్పాడు. తీసుకో అని చెప్పాడు. ఇదే అనమాట, పిక్ ఎనీ సూట్స్ 1000 రూపీస్కి. ఇవి వచ్చేసి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి, బట్ నేను కొనలేదు ఎందుకంటే నేను చుడిదార్ ఈ మధ్యకాలంలో వేసుకోవడం మానేశాను. కానీ
కొనుక్కోవాలని అనుకున్నాను కానీ అక్కడ మరి 1000 పెట్టి ఎందుకు కొనుక్కోలో తెలీదు. మంచి కలెక్షన్స్ లైక్ వెడ్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ట్రై చేయొచ్చు. ఇది నేను చాలా ఎగ్జిబిషన్లో చూశాను. ఢిల్లీ కలెక్షన్స్ ఏదైనా తీసుకోండి షాప్లో 100 రూపాయలే. డ్రీమ్ క్యాచర్, ఇయర్ రింగ్స్, సింగిల్ పీసెస్, చైన్స్, ఇంకా చాలా చాలా కీ చైన్స్ చాలా ఉంటాయి. వెస్ట్రన్ వేర్ వేసుకుంటే చైన్స్ ఏదైనా తీసుకోండి షాప్ మొత్తంలో 100 రూపీస్ అనమాట. ఇది నేను చాలా ఎగ్జిబిషన్స్లో చూశాను. ఢిల్లీ జ్యువెలరీ అని ఉంటుంది. డెఫినెట్లీ షాప్లో మీరు ఏదో ఒకటి తీసుకుంటారు, మీకు నచ్చుతుంది. నేను ఆల్రెడీ తీసుకున్నా కానీ మా చెల్లి ఉన్నా కానీ ఇంట్లో ఒక వేరే జ్యువెలరీ ఒకటి తీసుకుంది, 100 రూపీసే కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మాత్రం ఈ స్పైసెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పైసెస్, 20 రూపీస్ ఫిక్స్డ్ రేట్. ఇక్కడ బార్గెన్ అయితే చేయలేము. మనందరికీ మన ఇంట్లో కొంచెం ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా యూజ్ చేసే కొన్ని థింగ్స్ కావాలి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనమాట. మా ఇంట్లో మెషిన్ ఉంది కాబట్టి మేము కొనలేదు. అరౌండ్ ప్రైస్ ఎంతో చెప్తున్నాడు, 800 లేకపోతే 1500. సో ఇదేంటంటే మనం ఆటోమేటిక్గా మన బట్టలు చిరిగిపోతే అలా పెట్టేసుకుని అలా కుట్టేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి టైలర్ దగ్గరికి అందరూ వెళ్ళలేరు కదా, మాకైతే ఇప్పుడు దాకా నీళ్ళు లేదు. కానీ ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు అని ఐఎమ్ జస్ట్ యాడింగ్ దిస్ క్లిప్ ఇన్ దిస్ వీడియో. పూల డెకరేషన్ ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా కనీసం ఒక ఫ్లవర్ వాజ్ అయితే మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో కూడా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ మనకు కనిపించాయి. నేను కొనుక్కుందాం అనుకున్నాను కానీ కొనుక్కోలేదు. నాకు ఎప్పటి నుంచి ఇలాంటి కొబ్బరి చెట్టు లేదంటే ఒక అరటి చెట్టు లేకపోతే అలాంటి ఒక సెటప్ ఉండే పెద్ద చెట్టు కావాలి అని ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇట్. ఫైనల్ ఇక్కడ దొరికింది. రేట్ కూడా కొంచెం నాకు రీజనబుల్ అనిపించింది ఆయన చెప్పింది, ఎందుకంటే ఆన్లైన్తో కంపేర్ చేస్తే సో బెటర్ అనిపించింది. కానీ ఎందుకో తీసుకోలేదన్నమాట. సో దూరం నుంచి జైంట్ వీల్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచనే కాదు, ఈవెన్ దో మీరు నెక్లెస్ రోడ్ వెళ్ళినా కానీ ఇది ఒక పెద్ద సర్కిల్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫిష్ మ్యానిక్యూర్ లాంటిది ఉందన్నమాట. రీజనబుల్ ప్రైజే. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఇంతమంది ఉంటారు ఎగ్జిబిషన్లో, అందరి కాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు, ఫిషెస్ తింటూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రై చెయ్యొద్దని అనను, ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ వుడెన్తో చేసినవి ఇక్కడ నాకు అట్రాక్టివ్గా అనిపించినాయి కానీ నేను అడగలేదు, ఎందుకంటే నాకు పెద్దగా నీడ్ లేదు కాబట్టి అడగలేదన్నమాట. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం టు బి హానెస్ట్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించాయి. అండ్ ఈ షాప్లో మాత్రం మనకి 4 టాప్స్ 1000కి ఇస్తా అన్నాడు. మా ఇంట్లో వాళ్ళని తీసుకోమంటే తీసుకోలేదు. నాకు కాదు, లేకియాకి తీసుకో అని చెప్తే లేకియా నాకు వద్దు అని చెప్పింది అనమాట. బట్ ఇట్స్ గ్రేట్ డీల్, తీసుకోవచ్చు. ఎగ్జిబిషన్ అంటే గేమ్స్ మనకి కామన్ కాబట్టి అక్కడ ఉన్నాయి. నేను ఎక్కువగా రికార్డ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది జ్యూసర్ అనమాట. మనకి అంటే లైక్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ప్రతిసారి మిక్సీ ఆన్ చేసే అవసరం లేదు. ఈ షాప్లో కూడా కొంచెం రీజనబుల్ అనిపించే ప్రైజెస్, కానీ చూసి తీసుకోండి, బార్గెన్ చేసేయండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో కంపేర్ చేసి తీసుకోండి ఏవైనా తీసుకునేటప్పుడు, ఎస్పెషల్ ఇలాంటివి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ దిస్ మేళా ఈజ్ రైడ్స్, అడ్వెంచరస్ రైడ్స్. చాలా కలర్ఫుల్గా రంగురంగుల లైట్తో భలే ఉంటాయి. ఈ ప్లేస్లోనే మనకి ఫుడ్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఈ మేళా మొత్తంలో. అండ్ ఇక్కడ ఈ రైడ్స్ కాస్ట్ వచ్చేసి ప్రతి రైడ్ 100 రూపీసే ఉన్నాయి, ఎక్కడో 1-2 80 రూపీస్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఫుడ్ కూడా ఎగ్జిబిషన్స్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు, కొంచెం ఓవర్ ప్రైస్డ్గానే అనిపిస్తూ ఉంటుంది. మిగతా రైడ్స్ అన్నీ కూడా నేను వేరే చోట్ల ట్రై చేశాను, బట్ ఇది ఒక్కటి, ఈ జైంట్ వీల్ ఒకటి నేను ట్రై చేద్దామని అనుకున్నాను అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి జైంట్ వీల్కి 100 రూపీస్. నేను లేకియా వెళ్దాం అనుకున్నా, లేకియా ఫస్ట్ టైం అనమాట, ఇప్పుడు దాకా ఎక్కలేదు, మా చెల్లి రానంది. సో మేమైతే ఇది ఎక్కి ట్రై చేయాలి అని అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కిన తర్వాత మొత్తం 360 డిగ్రీస్లో వ్యూ కనిపించింది. ఒక పక్కన ట్యాంక్ బండ్, ఆ కొత్తగా పెట్టిన అంబేద్కర్ స్టాచ్యూ, అండ్ అలాగే మన సీఎం ఆఫీస్, అండ్ ఎవ్రీథింగ్ కూడా అమేజింగ్ ఉంది. పైకి వెళ్ళి ఎగ్జిబిషన్ వ్యూ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీరు మీ ఫ్యామిలీతో ఈచ్ పర్సన్ 100 రూపీస్ పెట్టి వచ్చి మీకు నచ్చకపోతే వేస్ట్. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం కొనొచ్చు, ఇక్కడ ఏముంటాయి, మీరు వెళ్ళొచ్చా లేదా అనేది. సో ఇన్ దట్ వే ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీరు వాచ్ చేస్తే మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. డెఫినెట్లీ ఫ్యామిలీతో రావడానికైతే ఇది వర్త్ ఇట్ అనిపించింది, బట్ డబ్బులు మాత్రం ఎక్కువ క్యారీ చేయడం మర్చిపోకండి. ఎగ్జిబిషన్లో ఖర్చు మామూలుగా అవ్వదు. సో ముందే ప్రిపేర్ అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. లవ్ యూ గైస్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.